మనం జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటిదాకా మనం ఎప్పుడు ఇట్లా చూడలేము. ఈ క్యారెక్టర్లో ఆయన ఎంత డిఫరెంట్గా చేసినట్టే ఫస్ట్ టైం చూస్తున్నాము. అసలు ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ అసలు ఒక రకం మన ఒక యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ఎలా వచ్చిందో ఈ సినిమా చూస్తే మనకు తెలుస్తుంది. ఆయన విశ్వరూపం చూపించేసిన ఎన్టీఆర్ గారు నిజంగా చెప్పాలంటే హ్యాట్సాప్ చెప్పాలి కొరటాల శివ గారికి. అసలు స్టార్టింగ్ నుంచి కూడా అసలు ఆ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఒక డిఫరెంట్గా అంటే మనం ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎప్పుడు ఇట్లా ఈ రకంగా మనం ఎప్పుడు చూడలేము. ఫస్ట్ టైం మనం చూస్తున్నాం జూనియర్ ఎన్టీఆర్ కానీ. ముందుగా చెప్పండి కొరటాల శివ హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా చరిత్రలో నిలిచిపోతుంది ఎన్టీఆర్ గారికి. ఒక సింహాద్రి, ఒక ఆది, ఒక త్రిబులర్ తర్వాత అంటే మళ్ళీ ఒక దేవరాల, మళ్ళీ మన ఒక విశ్వరూపం చూస్తాం మనం ఒక జూనియర్ ఎన్టీఆర్ని. ఇది మాత్రం నిజంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఇది మాత్రం నిజంగా చెప్తున్నా, తెల్లాడితే మాత్రం సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇప్పటిదాకా మాత్రం సినిమాకి ఎక్కడ బోర్ అని లేదు. ప్రతి సీన్ చూసినా కూడా, ప్రతి ఎలివేషన్ చూసినా కూడా నీకు ఎక్కడ ఫైట్స్ మాత్రం చూస్తే బూస్ బాన్స్. ఇంకోటి మేము చెప్పండి సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ మాత్రం నిజంగా చెప్తున్నా ఇద్దరికి బాగా జమాచింది. అంటే ఎక్కడ కూడా నీకు తగ్గ